యెషయి ఏం పేరు జెస్సే అన్నమాట. సో ఆయనకి హీ హాస్ 8 sons. ఎంతమంది? 8 మంది. సరే అయితే ఈ డేవిడ్ ఉన్నాడు, మరి యెషయికి మొత్తం 8 మంది కుమారులు ఉన్నారు. అయితే సమూయేలుకి దేవుడు చెప్తున్నాడు, ఇగో నేను ఇశ్రాయేలు మీద రాజుగా ఉండడం కోసం నేను ఒక వ్యక్తిని 8 మంది కుమారుల్లో ఒకళ్ళు నేను అభిషేకించాలి, నువ్వు అతని కోసం తైలపు కొమ్ము తీసుకొని వెళ్ళు అని చెప్తాడు. తైలపు కొమ్ము, ఆ కొమ్ము లాంటి దానిలో చక్కగా నూనె పోసుకొని వెళ్తాడన్నమాట. తైలం తీసుకొని వెళ్తాడు. తైలము అంటే నూనె. సో ఆ యొక్క నూనె తీసుకొని సమూయేలు వెళ్తాడు యెషయి ఇంటికి. యెషయి ఇల్లు ఎక్కడ ఉంది అంటే బెత్లెహేంలో ఉంది. ఎక్కడ ఉంది? బెత్లెహేంలో ఉంది. యెషయి యొక్క ఇల్లు బెత్లెహేంలో ఉంది. సో ఆ యొక్క బెత్లెహేంకి వెళ్ళాడు అనమాట. సో వెళ్ళేటువంటి సమయంలో అంటాడు, దేవా నువ్వు చెప్పినది బాగానే ఉంది, నువ్వు మరి ఒక వ్యక్తిని అభిషేకించమని చెప్తున్నావు, కానీ సౌలు ఆల్రెడీ రాజుగా ఉన్నాడు. ఆల్రెడీ రాజుగా ఉన్నవాడు ఇంకొకరు రాజుగా చేయడానికి నేను వెళ్తున్నానంటే నన్ను పక్కనిస్తాడా? ఇది మరి కరెక్ట్ కాదు కదా రాజా అని దేవుణ్ణి సమూయేలు దేవుణ్ణి అంటాడు. అలా అనేసరికి అప్పుడు చెప్తాడు దేవుడు, సరే నువ్వు ఒక పెయ్యని తీసుకొని వెళ్ళని చెప్తాడు. పెయ్య అంటే ఏంటి అంటే ఆవు యొక్క పిల్ల. ఓకే, సో చిన్న ఆవు పిల్ల ఉంటుంది కదా, సో దానిని పెయ్య అంటారు. సో ఈ యొక్క పెయ్యని తీసుకెళ్లి బల ఇవ్వడం కోసం నేను వెళ్తున్నాను అన్న విషయాన్ని చెప్పు, అప్పుడు నేనేమండు సౌలు రాజు అని చెప్పి చెప్తాడు. సరే అని చెప్పి అలాగే తీసుకొని బెత్లెహేంకి వెళ్తా ఉంటే దూరం నుంచి ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉంటారు. సో ఆ పెద్దవాళ్ళు అడుగుతారు, సమూయేలు రావడం చూసి ఏంటి క్షేమంగానే వస్తున్నావా, సమాధానంగానే వస్తున్నావా, భయపడతారు. ఒకేసారి ప్రవక్త వస్తున్నాడని చెప్పి వాళ్ళకి భయం వేసింది. దే వర్ ఫ్రైటెడ్ టు సీ శామ్యూల్. చూడగానే భయం వేసిన తర్వాత ఇంకా తర్వాత చెప్తాడు అనమాట, సరే సరే నేను సమాధానంగానే వస్తున్నాను అని చెప్తాడు. సమాధానంగానే వస్తున్నానని చెప్పి లోపలికి వస్తాడు. ఇంకా లోపలికి రాగానే యెషయి యొక్క కొడుకుల దగ్గరికి వెళ్తాడు. వాళ్ళందరూ కూడా చక్కగా మిమ్మల్ని మీరు పరిశుభ్రం చేసుకొని మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని మంచిగా ఇక్కడికి రండి. ఏం చేయమంటాడు? శుద్ధి చేసుకొని ఇక్కడికి రండి అని చెప్తాడు. అనగానే ఇంక వాళ్ళందరూ కూడా వస్తారు. యెషయి దగ్గరికి వెళ్తాడు. యెషయి దగ్గరికి వెళ్ళిన తర్వాత మరి యెషయిని వాళ్ళ యొక్క కొడుకులందరినీ కూడా శుద్ధి చేయడం కోసం ఒక బలిని ఇవ్వాలి. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి పాపాలు పోవాలంటే ఆ రోజులు ఏం చేసేవాళ్ళు? బలి అర్పించేవాళ్ళు అన్నమాట. సో బర్న్ట్ ఆఫరింగ్స్ ఇచ్చేవాళ్ళు, దహన బలులు ఇచ్చేవాళ్ళు. ఓకే, సో అప్పుడే పుట్టినటువంటి గొర్రెపిల్లలు తీసుకొని ఇచ్చేవాడు. దాని మీద ఇలా చేయబెట్టేవాడు. ఇలా చేయబెట్టగానే ఆ పాపాలన్నీ కూడా ఈ యొక్క గొర్రెపిల్లలోకి వెళ్తాయి. ఇంకా గొర్రెపిల్ల యొక్క తల మదించగానే మన పాపాలన్నీ ఏమైపోయినాయి? పోయినాయి అనమాట. సో అలాగా కూర్చో అలా చేసేవాళ్ళు అనమాట. ఇంకా అలా చేసిన తర్వాత యెషయి కుటుంబం కోసం కూడా బలర్పించాలి అని చెప్పి వాళ్ళని శుద్ధి చేసి నీ కొడుకులందరినీ కూడా పిలవు అని చెప్తాడు అనమాట. సో ఇంకా అలా పిలవగానే సమూయేలు అభిషేకిద్దాం అనుకునేసరికి అక్కడ ఏలీయాబు ఉంటాడు. అక్కడ ఏలీయాబు చూడగానే ఇంకా సమూయేలు అనుకుంటాడు, ఏలీయాబు చక్కగా ఎత్తుగాను మంచిగా అందంగా ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు, ఇంకెవరు దేవుడు ఈయన రాజుగా చేయమంటాడేమో, అందుకనే వచ్చాను నేను, కాబట్టి ఏలియావే రాజు అని చెప్పి అనుకుంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు పై రూపాన్ని చూడవాక, ఎత్తుగా ఉన్నాడు బలంగా ఉన్నాడు అని చెప్పి అనుకోవాక, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మై ఐస్. అది నా కళ్ళకి ఇంపార్టెంట్ కాదు. మనుషులైతే ఏం చూస్తారు? ఎత్తుకున్నారా, బలంగా ఉన్నారా, మంచి బట్టలు వేసుకున్నారా అని చూస్తారు. కానీ నేను అలా చూడను, నేను హృదయాన్ని చూస్తా. కాబట్టి నేను ఇతను త్రోసి వేశాను, ఇతను కాదని చెప్పి ఏలియావుని తీసేస్తాడు అన్నమాట. తర్వాత ఇంకో కుమారుడు ఉన్నాడా అని అడుగుతాడు. అప్పుడు అబీనాదాబు వస్తాడు. ఎవరినానా? వచ్చిన తర్వాత ఈసారి ఏమైందంటే అబీనాదాబు మంచిగా, ఈయన బాగానే ఉంటాడు, ఎత్తుగా బలంగా ఉంటాడు, కానీ అబీనాదాబు కూడా కాదంటాడు. సరే ఇంకో కుమారుడు పిలవమంటాడు. ఆ మూడో కుమారుడు పేరు షమ్మా. ఏం పేరు? షమ్మా. ఏలియాబు, అబీనాదాబు, షమ్మా. సో ఈసారి షమ్మా వచ్చాడు. షమ్మా కూడా కాదన్నాడు. ఇంకా మిగతా కుమారుల్ని నలుగురిని పిలుస్తాడు. ఆ నలుగురు కుమారులు కూడా ఈ నలుగురు కుమారులు కూడా కాదంటాడు. ఇంకా తర్వాత నీకు ఇంకా కుమారులు ఉన్నారా అని చెప్పి యెషయి అడుగుతాడు. నాకు ఇంకో కుమారుడు ఉన్నాడు, చివరి వాడు ఉన్నాడు, ఆయన అరణ్యంలో వెళ్ళిపోయి గొర్రెలు కాస్తూ ఉన్నాడు, హీస్ ఎ షెపర్డ్ అండ్ హీ లుక్స్ ఆఫ్టర్ ద షీప్ అని చెప్పాడు. ఇంకా అలా చెప్పగానే గవ్వ ఆయన పిలవండి, నేను ఇక్కడే కూర్చొని ఉంటాను ఆయన వచ్చే వరకు అనగానే వెళ్ళి దావీదుని పిలుచుకొస్తారు. ఇంకా దావీదుని పిలుచుకొచ్చిన తర్వాత ఏం చేస్తారు? దావీదుని ఇక దావీదు వచ్చేటప్పుడే చూస్తాడు సమూయేలు. చక్కటి అందమైన కళ్ళు కలిగిన వాడు, చాలా అందంగా ఉన్నాడు చూడడానికి. ఓకే, సో అందంగా ఉన్నాడు, ఎర్రని వాడు కూడా అంట. సో ఎర్రగా ఉన్నాడు, కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. సో అప్పుడు దావీదు వస్తా ఉన్నప్పుడు ఇక ఇతరుని నువ్వు అభిషేకించాల్సిందని చెప్పి ఇంకా అప్పుడు దావీదు రాగానే వాళ్ళందరూ అన్నల ముందు కూడా సమూయేలు చక్క తైలపు కొమ్ముని తీసుకొని ఆ నూనె దావీదు తల మీద పోసి ప్రార్థన చేసి అభిషేకిస్తాడు. ఈయనే కాబోయే రాజు అనేటువంటి చెప్తాడు అన్నమాట. సో అట్లాగా దావీదు గొర్రెలను కాచుకునేటువంటి వాడు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. సో గాడ్ కెన్ మేక్ ఇంపాసిబుల్ థింగ్స్ ఇంటూ పాసిబుల్. కష్టమైన అసాధ్యమైన కూడా సుసాధ్యం చేయగలిగిన దేవుడు మన దేవుడు. గొర్రెలు కాచుకునేవాడు ఎక్కడ, రాజు ఎక్కడ, కానీ దేవుడు చేశాడా? సో ఇంకా అలా చేసిన ఇంకా సమూయేలు అక్కడ నుంచి రామాకి వెళ్ళిపోతాడు. తర్వాత దేవుని యొక్క ఆత్మ బహుగా వస్తుంది ఇంకా దావీదు మీదకి. దేవుని యొక్క ఆత్మ బహుగా దిగిద్ది అనమాట దావీదు మీదకి. ఇంకా ఆయన ఎక్కడ ఏది చేసినా అన్ని కూడా
ఆత్మ నీతో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే చాలా మంది ఆయిల్ వేయించుకొని ప్రార్థన చేయించుకుంటారు. చూసారు ఎప్పుడైనా పాస్టర్స్ గారి దగ్గరికి వెళ్ళి ఆయిల్ వేసుకొని ప్రార్థన చేయించుకుంటారు. సో అది చాలా మంచిది.